హలో అండి, అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. చాలా డేస్ అయింది కదా వీడియో అయితే పోస్ట్ చేసి. సో మీ అందరి కోసం లాంగ్ వీడియో. ఈరోజు అయితే మార్కెట్కి వెళ్ళి అయితే ఒక మంచి కుండ అయితే తీసుకొని వచ్చాం. ఇందులో అయితే చికెన్ కర్రీ అయితే చేద్దాం అనుకున్నాం. సో మా ఆయన అయితే తీసుకొని వచ్చి చికెన్ కర్రీ అయితే చెయ్యు అన్నారు. సో ఆ క్లీనింగ్ ప్రాసెస్ ఎలాగో నాకైతే తెలీదు. ఎవరైతే అమ్ముతున్నారో ఆ షాప్ అతనికి అడిగాము. సో ఆయిల్ రాసి ఒక 1 అవర్ అయితే పక్కన పెట్టుకోండి అన్నారు. ఆయిల్ రాసాక మొత్తం ఇంకిపోద్ది కదా, ఇంకిపోయిన తర్వాత అందులో కొంచెం వాటర్ నింపేసి అది వేడి చేయాలన్నమాట. స్లో ప్రాసెస్లో ఈజీగా ఎలా కుక్ చేయాలో సో నేను అది చూపిస్తున్నాను మీకు. ఈ వీడియో చూసి మీరు కూడా ట్రై చేయండి. కుండ తెచ్చేటప్పుడు అయితే మాత్రం క్లీనింగ్ అయితే అలా చేసుకోండి. ఆయిల్ రాసి పక్కన పెట్టుకోండి. అది ఇంకిపోయిన తర్వాత వాటర్ వేసుకొని నెక్స్ట్ అది వేడి చేశాక మొత్తం వాష్ చేసుకుందాం. ఆ కుండని వాష్ చేసుకుందాం కదా, వేడి నీళ్ళు పెట్టాం కదా, అది వేడయ్యేలోపు మనం చికెన్ మ్యారినేట్ చేసుకుందాం. సో ఈ వీడియోలో మీ సీక్రెట్ రెసిపీ అనమాట ఇదొకటి. నేనైతే ఒక మంచి రెసిపీ అయితే చేస్తున్నాను దీంతో. అది మన షార్ట్స్ వీడియోలో అయితే ఉంటుంది. సో మీరు కూడా వెళ్ళి చూసేయండి షార్ట్స్. స్కిన్లెస్ అనమాట పీసెస్ తీసుకున్నాను. అందులో ఉప్పు, కారం, గరం మసాలా వేసి పెరుగు కూడా వేసుకున్నాను. సో పెరుగు అంటే అది మజ్జిగలా ఉండాలన్నమాట, పెరుగు కాదు, మజ్జిగలా చేసుకొని అదైతే వేసి కలుపుకుందాం. చూసారుగా ఇలా మ్యాగ్నేట్ చేసుకొని మనమైతే ఫ్రిడ్జ్లో పెట్టుకుందాం. ఇది ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం కదా, ఇది 5 అవర్స్ తర్వాత అయితే తీస్తాం. చూసారుగా ఈ లోపు అయితే అది బాయిల్డ్ అయిపోయింది వాటర్. నెక్స్ట్ కుండలో చికెన్ అయితే తయారు చేయబోతున్నాం ఇప్పుడు. చూసారుగా ఒక 2-3 ఆనియన్స్ అయితే కట్ చేసుకోండి. నెక్స్ట్ ఆలు వేసి అయితే నేను చేస్తున్నాను అనమాట. టమాటాస్ కట్ చేసుకోండి. ఆనియన్ టమాటాస్ కట్ చేసాము, అది మిక్సీలో వేసుకుందాం. చాలా ఈజీ ప్రాసెస్లో అయితే చెప్తున్నాను, స్కిప్ చేయకుండా చూడండి. కుండ కానీ మీరు అలా చేయకుండా హై ఫ్లేమ్లో పెట్టేసి వంట చేశారంటే మాత్రం అది విరిగిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. సో నేను ఎలా అయితే కుక్ చేసానో అలా కుక్ చేయండి, విరిగిపోదు. నెక్స్ట్ కర్రీ కూడా చాలా బాగా వస్తుంది. సో నేను ఆలు వేసి చికెన్ కర్రీ అయితే చేస్తున్నాను. చూసారుగా పేస్ట్ మిక్స్ చేసుకున్నాం కదా, ఆ పేస్ట్ని కూడా ఇందులో వేసుకోండి. నెక్స్ట్ ఉప్పు, కారం, పసుపు, గరం మసాలా కూడా ఇందులోనే వేసుకోవాలి. పెరుగు కూడా వేసుకున్నాను నేను. ఆయిల్ కొంచెం వేసుకున్నాను. ఫస్ట్ చూపించిన చికెన్ అయితే సీక్రెట్ రెసిపీ. సో మీరు అది షార్ట్స్లో అయితే నేను వదిలేను, షార్ట్స్లో వెళ్ళి చూస్తే మీకు అర్థమైపోద్ది. సో ఇది మొత్తం క్లీన్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఆయిల్ కొంచెం వేసి చికెన్ మొత్తం ఇలా కలుపుకున్నాంగా, ఈ చికెన్ అందులో వేసుకుందాం. చాలా స్లో మంటలోనే కుక్ చేస్తారు, టైం పడుతుంది, బట్ టేస్ట్ అయితే మామూలుగా ఉండదు, అద్దిరిపోద్ది టేస్ట్. సో స్లో మంటలో పెట్టేసి ఇలా మూత పెట్టి అయితే వదిలేద్దాం. చూసారుగా సీక్రెట్ రెసిపీ అన్నాను కదా, దానికి సంబంధించినవి అవి. సో స్మెల్ అయితే అస్సలు అద్దిరిపోతుంది. అసలు కుండలో చికెన్ చేస్తే ఇంత స్మెల్ వస్తుందా అనుకున్నా నేను, ఇంత టేస్టీ వాసన వస్తుందా అనుకున్నా. నార్మల్ చికెన్ కర్రీ చేస్తే ఇంత స్మెల్ రాదు. సో ఇందులో చేస్తున్నాను కదా, చాలా 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 టెంప్టింగ్ అయితే స్మెల్ ఉంది. చూసారుగా మళ్ళీ కొంచెం గరం మసాలా, నెక్స్ట్ పచ్చిమిర్చి, కరివేపాకు అయితే వేసుకున్నాను. స్లో మంటలో అయితే కుక్ చేస్తున్నాను అలాగా. ఒక 10 మినిట్స్కి ఒకసారి కలుపుకోండి. సో మన చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. కుండలో చికెన్ కర్రీ అనమాట, వెరీ వెరీ టేస్టీ కర్రీ. నేను ఇగురులాగా కాకుండా కొంచెం ఫ్రై అయితే చేసా. ఇగురు ఎందుకు అంటే మా ఆయనకి నచ్చదు కాబట్టి. ఆలు కూడా చాలా బాగా కుక్ అయిపోయింది. వావ్, అసలు తింటుంటే టేస్ట్ మామూలుగా లేదు. సో మీరు కూడా పక్కాగా ట్రై చేయండి కుండలో చికెన్. నేనైతే ఫుల్గా లాగించేస్తున్నా, చాలా 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 బాగుంది. చూసారుగా ఈజీ ప్రాసెస్లో చేశాను నేను. సో మీరు కూడా ఇలానే ఈజీ ప్రాసెస్లో చేసుకోండి.